వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. తెలుగు ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఓ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కమెంట్ చేయండి. చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఇండియన్ హైవే మేనేజ్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా మంచి అవకాశం, మిస్ కాకండి. ఎవరైతే డిగ్రీ చేసిన అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన అభ్యర్థులకు చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోకండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రమే. నేను చివరి వరకు చూడండి. వీడియోను స్టెప్ బై స్టెప్గా వివరించబోతున్నాను. టోటల్ పోస్టులు చూసుకుంటే 30 పోస్టులు ఉన్నాయి. ఒకటి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగిన అభ్యర్థులకు ఒక పోస్ట్ రిజర్వ్ చేయడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్. టోటల్ పోస్టులు చూసుకుందాం. టోటల్ పోస్టులు చూసుకుంటే ఇక్కడ సిస్టమ్ ఇంజనీరింగ్ టోటల్ వేకెన్సీస్ 30 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, పీడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది. జనరల్ క్యాండిడేట్స్ 14 పోస్టులు ఉన్నాయి. అలాగే ఓబీఎస్ నాన్ క్రిమిలియర్ సెంట్రల్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి 8 పోస్టులు ఖాళీ. ఎస్సీ 4, ఎస్టీ 1 పోస్ట్ ఉంది. టోటల్ 30 పోస్టులు. అలాగే శాలరీ పర్ మంత్ శాలరీ 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది పర్ మంత్. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోకండి. అలాగే ఈపీఎఫ్, పిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. టోటల్ 30 పోస్ట్. శాలరీ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ 21 to 30 years లోపు ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంబినేషన్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బై క్రైటీరియా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. గేట్ ఆధార స్కోర్ ఆధారంగా కంప్యూటర్ సైన్స్, సిఎస్, ఎలక్ట్రికల్ సైన్స్ ఈ టెస్ట్ కోడ్ కలిగిన అభ్యర్థులు మాత్రం అప్లై చేయడానికి అర్హులు. డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిసిప్లిన్లో ఎవరైతే చేస్తున్న అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. చాలా మంచి అవకాశం. అలాగే డేట్ ఆఫ్ ఓపెనింగ్ చూసుకుంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ జూలై 4 నుంచి ఓపెనింగ్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆగస్టు 2వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. సాయంత్రం 6 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years, ఓబీసీ అభ్యర్థులకు 3 years. ఎవరైతే సేమ్ కేడర్లో వర్క్ చేస్తున్న అభ్యర్థులకు 5 years ఉంటుంది. 3 years కంటిన్యూగా వర్క్ చేసిన అభ్యర్థులకు. అలాగే పర్సన్స్ ఆర్డినరీ డిస్క్లైమ్డ్ యూటీస్ ఆర్ జమ్మూ కాశ్మీర్ ఏరియా అభ్యర్థులకు 5 years ఉంటుంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగిన అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 15 years, ఓబీసీ 13, జనరల్ 10 years వరకు అప్లై చేసుకో. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years వరకు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ మోడ్ చూసుకుంటే ఇక్కడ సిస్టమ్ ఇంజనీరింగ్లో గేట్ స్కోర్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేసి 2 or more క్యాండిడేట్స్ సేమ్ కేటగిరీలో సెలెక్ట్ చేయడం జరిగింది. స్కోర్, మార్క్స్, పర్సన్, ఆర్డర్, ఏజ్ మొత్తం మెరిట్ లిస్ట్లో చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
అప్లికేషన్ చూసుకుంటే ఇక్కడ ఆన్లైన్ ప్రొసీజర్లోనే ఉంటుంది. అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకుంటే అప్లికెంట్ కెన్ ఓన్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ www.ihmcl.coe.inలో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి గూగుల్లో అప్లై చేసుకోండి. లైక్ కెరీర్ న్యూ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫాలో చేసి అప్లై చేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం క్లిక్ చేసి కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత ముందుకు ఫిల్ చేయండి. తర్వాత ఫోటోగ్రాఫ్ 1 MB లోగా జేపీజీ ఆర్ జేపీఈజీ మోడ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ సిగ్నేచర్ 1 MBలో, 10th సర్టిఫికేట్, అలా క్యాస్ట్ సర్టిఫికేట్ పీడిఎఫ్లో 2 MBలో అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ 2 MBలోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గేట్ స్కోర్ కార్డ్ పీడిఎఫ్ ద్వారా 2 MBలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ నెక్స్ట్ బటన్ కొట్టి అప్లికేషన్ ప్రివ్యూ చూసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ ఏదైనా తప్పు ఉంటే కరెక్షన్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టండి. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. మీ రిఫరెన్స్ కోసం ఐడి నెంబర్ పెట్టుకొని ఉండండి. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. చూసినందుకు ధన్యవాదాలు.